హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, జూన్ 12 తారీఖున మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్రాష్ అవ్వడం జరిగింది. దాదాపు 270 మందికి పైగా చనిపోయారు. చాలా విషాదకరమైన విషయం. అయితే ఈ విషయంలో అయితే రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్‌లో అయితే రీసెంట్‌గా కూడా ఇది మనకప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో జరిగింది కాబట్టి ఇది పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది అని కూడా కొన్ని న్యూస్‌లొచ్చాయి. ఇంకా కొన్ని ఇది ఏదో ఇందులో చాలా జరుగుతుందంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మలుపేంటంటే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ కొంతమంది. ఇక్కడ పైలట్ కూడా అతని మానసిక పరిస్థితి బాలేదు. అతను సూసైడ్ చేసుకోవడం కోసమే అక్కడున్న బటన్ క్లిక్ చేయడం వల్ల ఈ ఘటన అయితే జరిగిందంటూ కూడా కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజాలుంటాయి కొంచెం వివరిస్తారా? యాక్చువల్‌గా ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి నువ్వు చెప్పినట్టుగా రోజుకొక థియరీ బయటకొస్తూనే ఉంది. అయితే లేటెస్ట్‌గా ఏమైందంటే ఇండియాస్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆహ్, ఐఏజీబీ ఐబీ అనే ఒక సంస్థ ఇన్వెస్టిగేట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో పైలట్ లేదా కో పైలట్ ఇద్దరిలో ఎవరో ఒకరు అంటే మాక్సిమం పైలట్ అడిగాడు, "నువ్వెందుకు కట్ చేసావు స్విచ్" అని. నేను కట్ చేయలేదని ఇంకొక వాయిస్ వినపడింది. అంటే మనకు మామూలుగా బ్లాక్ బాక్స్ అంటారు. బ్లాక్ బాక్స్‌లో 2 ఉంటాయి. ఒకటి ఎఫ్‌డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డు. 2 ఆహ్, ఆహ్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ సీవీఆర్. ఈ 2 ఉంటాయన్నమాట. ఈ రెండిటిని క్షుణ్ణంగా ఈ సంస్థ ఈ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంస్థ క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ వాయిస్ వాళ్ళకి కనబడింది. దాంతో పాటు డేటాను కూడా వాళ్ళు అనలైజ్ చేశారు. ఆ డేటాలో ఏముందంటే ఫస్ట్ ఇంజిన్ రన్ మోడ్‌లో ఉండాలి. రన్ మోడ్‌లో నుంచి కట్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఒక సెకండ్ తర్వాత సెకండ్ ఇంజిన్ కూడా రన్ మోడ్‌లోంచి కట్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. మామూలుగా ఎప్పుడైనా ఇంజిన్‌లు ఫెయిల్యూర్ అనేది సాధారణంగా జరిగితే ఒక ఇంజిన్ ఫెయిల్యూర్ కావచ్చు కానీ 2 ఇంజిన్‌లు ఒక సెకండ్ లోపల ఫెయిల్యూర్ అనేది అసాధారణమైన విషయం. కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఎర్రరే ఉంటది. ఉండే పాజిబిలిటీ ఉంది. సో పైలట్ కో పైలట్ ఇక్కడ నొక్కినట్టుగా దీంట్లో ఉంది. లేదా పైలట్ కరెక్ట్‌గా వాయిస్‌లు సరిగ్గా లేవు. ఎ ఎవరు అది అడిగారు, ఎవరు ఆన్సర్ చెప్పారని లేదు గానీ, ఎవరో ఒకరైతే అందులో బటన్‌ని స్విచ్‌ని నొక్కారు. అందుకనే 1 సెకండ్ తేడాలో 2 ఇంజన్‌లు కూడా ఆఫ్ అయిపోయినాయి. 2 ఇంజన్‌లు ఆఫ్ అయిపోవడంతో థ్రస్ట్ అనేది లేకుండా పోయింది. థ్రస్ట్ లేకపోవడం వల్ల అది గాల్లోకి ఎగరలేక కిందికి వచ్చేసింది అన్న ఒక థియరీ వచ్చింది. ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చారు. ఆ పేల్చిన వ్యక్తి పేరు కెప్టెన్ మోహన్ రంగనాథన్. ఆయన ఎవరంటే ఇండియాలోనే ఒక మాజీ కెప్టెను, ఎక్స్‌పర్ట్ అన్నమాట ఇలాంటి యాక్సిడెంట్‌ల ఫ్లైట్‌లకి సంబంధించి. గతంలో సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అడ్వైజరీ కౌన్సిల్‌లో మెంబర్ కూడా. ఆయన ఏమంటున్నాడంటే, ఆయనకి కొంతమంది ఎయిర్ ఇండియా పైలట్లు చెప్పారంట, ఈ సుమిత్ సబర్వాల్‌కి మెంటల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి డిప్రెషన్ ఉంది. సో, అతనికి సైకలాజికల్ ప్రొఫైలింగ్ సరిగ్గా చేయలేదు. సో, 2022లో కూడా అతను బిరీవ్‌మెంట్ లీవ్ అంటారు. బిరీవ్‌మెంట్ లీవ్ అంటే వాళ్ళ బంధువులు గాని, అమ్మ, నాన్న చనిపోయినప్పుడు. వీళ్ళ అమ్మ చనిపోయినప్పుడు బిరీవ్‌మెంట్ లీవ్ కూడా తీసుకున్నాడు. ఈ 3, 4 ఏళ్లలో అతను డిప్రెషన్‌కి సంబంధించి కూడా అనేక సార్లు లీవ్‌లు కూడా పెట్టాడు. సో, అతను సూసైడ్ చేసుకోవడానికి డెలిబరేట్‌గానే స్విచ్ నొక్కుంటాడు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి అని చెప్పి ఆయన 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఒకటి జర్మన్ వింగ్ ఫ్లైట్ 9525 ఆ ఫ్లైట్ పేరు. అది 2015లో ఆ పైలట్ కూడా కావాలనే తను సూసైడ్ చేసుకోవడానికి అది నొక్కి ఆహ్, అందరితో పాటు తను కూడా చనిపోయాడు. అలాగే 1997లో సిల్క్ ఏఐవి ఫ్లైట్ 185 అందులో కూడా పైలట్ ఇలాగే చేశాడు. సో, ఈ సుమిత్ సబర్వాల్ ఇలాగ చేసుండే అవకాశం ఉంది. ఆయనకి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆయనకేం చేస్తున్నాడో ఆయనకి తెలియనప్పుడు ఇది చేసుండే అవకాశం ఉంది. ఇది సూయిసైడ్ మిషన్‌గా నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇండియాలో పైలట్‌లకి సరియైన సైకియాట్రిక్ ప్రొఫైల్ చేయట్లేదు. సో, అందువల్ల ఇది సూసైడ్ చేసుకోవడానికి పైలటే చేసినట్టుగా నేను అనుకుంటున్నాను అనేది కెప్టెన్ మోహన్ రంగనాథన్ చెప్పడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఇది సంచలనంగా మారింది. అసలు ఎయిర్ ఇండియా ఆహ్, పైలట్‌లకి ఈ కరెక్ట్‌గా మెడికల్ టెస్టులు చేస్తున్నారా లేదా? సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తున్నారా లేదా? అన్న డిబేట్ అయితే స్టార్ట్ అయింది.
దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ లేదు, ముందు రోజు కూడా ఇద్దరు పైలట్లు సుమిత్ సబర్వాల్ కానీ క్లైవ్ కుందన్ కానీ ఇద్దరు కూడా ప్రాపర్ రెస్ట్ తీసుకున్నారు. అలాగే వాళ్ళకి క్లాస్ 1 మెడికల్ ఎగ్జామ్ అంటారు, క్లాస్ 1 మెడికల్ ఎగ్జామ్ కూడా చేశాము. లాస్ట్ 2 ఇయర్స్లో ఎటువంటి సైకలాజికల్ డిప్రెషన్ కానీ లేకపోతే మెంటల్ ఇష్యూస్ కానీ లేవు. ఫిజికల్ ఎవాల్యుయేషన్ కరెక్ట్గానే జరిగింది అనేది చెప్తున్నారు. కానీ మోహన్ రంగనాథన్ ఒప్పుకోవట్లేదు. మోహన్ రంగనాథ్ ఏమంటే వీళ్ళ మీద విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, ఓవర్ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆ ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ వల్ల వీళ్ళు ఒక్కోసారి సూసైడల్ గా కూడా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి, గతంలో కూడా జరిగాయి, కాబట్టి పైలట్ అలా చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఐసిపిఏ అనే ఒక సంస్థ ఉంది. ఐసిపిఏ అంటే ఇండియన్ కమర్షియల్ పైలట్ అసోసియేషన్, అట్లాగే ఎయిర్లైన్ పైలట్ అసోసియేషన్. ఈ 2 అసోసియేషన్లు పైలట్లకు సంబంధించిన సంస్థలు. ఈ 2 కూడా ఈయన చెప్పిన దాన్ని ఖండించాయి. అట్లాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ కూడా ఈ సంస్థలు ఖండించాయి. మీరు మొత్తం నింద పైలట్ మీద వేసేస్తున్నారు, సమగ్రమైన విచారణ జరపకుండానే పైలట్దే బాధ్యత అని మీరు ఎలా చెప్తారు? సుమిత్ సబర్వాల్కి 52 ఆయన ముంబైకి సంబంధించిన వ్యక్తి. ఆయనకి టోటల్గా 15,600 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్, పర్టికులర్గా బోయింగ్ మోడల్ కూడా 8,600 గంటలు ఆయన నడిపాడు. సో అంత అనుభవం ఉన్న వ్యక్తి. ఇక క్లైవ్ కుందన్ కూడా టోటల్గా 3,400 ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. బోయింగ్లో 1,100 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ అండ్ కో పైలట్లు తప్పు చేశారని సమగ్రమైన విచారం లేకుండా మీరు ఎలా చెప్తారు? అతనికి సైకలాజికల్ ప్రొఫైల్ లేదని ఇతను ఎలా చెప్తాడు? ఇది కరెక్ట్ కాదు. ప్రజల్లో పైలట్ మీద నెగిటివిటీ వ్యాపింపజేయడం కరెక్ట్ కాదనేది ఈ 2 సంస్థలు చెప్తున్నాయి. అట్లాగే ఎయిర్ ఇండియా కూడా ఇప్పటికేందంటే కన్ఫ్యూజన్ అయితే పెరుగుతుంది. ఒక పక్కేమో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము పరిశీలించాం. డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అడిగారనమాట, మొత్తం మీకున్న బోయింగ్ విమానాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించండి, స్విచ్ల ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా అంటే ఫ్యూయల్ స్విచ్ అంటారు, ఈ ఫ్యూయల్ అనేది ఇంజన్లకు వెళ్ళే స్విచ్, అదే ఇప్పుడు ఫెయిల్ అయింది అనేది చెప్తున్నారు. అంటే ఫ్యూయల్ అనేది ఇంజన్కి అందకుండా రన్ మోడ్లో ఉండాలి. రన్ మోడ్లో కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతే ఫ్యూయల్ ఇంజన్కి వెళ్ళదు. ఇంజన్కి వెళ్ళినప్పుడు ఇంజన్లు పనిచేయనప్పుడు థ్రస్ట్ పైకి రాదు, కాబట్టి కిందకి పడిపోతుంది. అందుకనే విత్ ఇన్ 30 సెకండ్లలో అది కోల్పోయిందని చెప్తున్నారు. సో ఒక పక్కేమో మెకానికల్ ఫెయిల్యూర్ ఏమీ లేదు, 2 ఇంజన్లు కూడా బాగున్నాయి అనేది చెప్తున్నారు. అట్లాగే పక్షులు ఏమన్నా ఢీకొన్నాయా, అది కూడా పాసిబిలిటీ లేదు, క్లియర్ స్కై ఉంది, టెంపరేచర్ బాగుంది, అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. ఈవెన్ సిమ్యులేషన్ కూడా చేశారు. సిమ్యులేషన్ అంటే ఫ్లైట్ ఆ టైంకి ఎంత స్పీడ్తో వెళ్ళింది, ఎంత హైట్కి వెళ్ళింది, ఇవన్నీ కూడా ఒక సిమ్యులేటెడ్ ఫ్లైట్ ద్వారా ట్రై చేసి చూస్తారు. సో ఎటువంటి మెకానికల్ ఫెయిల్యూర్ లేదంటున్నారు, బోర్డు లేదంటున్నారు. ఇంకేమో అయ్యి ఉండొచ్చు, కాక్పిట్ వాయిస్ ప్రకారం వాయిసే ఉంది కదా, సో ఆ వాయిస్లో నువ్వెందుకు కట్ చేసావు అని అడిగితే నేను కట్ చేయలేదని అతను చెప్తున్నాడు. అంటే కట్ చేయకపోతే అది ఎట్లా కట్ అయింది? వాళ్ళన్నా కట్ చేసి ఉండాలి, లేదు మెకానికల్గానా ఏదైనా ప్రాబ్లం అయ్యి కట్ అయి ఉండాలి. మళ్ళీ ఫ్యూయల్ స్విచ్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మా దాంట్లో అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికైతే ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు 1 month లోపల ప్రాథమిక నివేదిక సబ్మిట్ చేయాలి. అందుకనే ఇప్పుడు 1 month లోపల ప్రాథమిక నివేదిక సబ్మిట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్గా కూడా అమెరికా కావచ్చు, ఇటు యూకే కావచ్చు, ఫ్రాన్స్, వీటికి సంబంధించిన సంస్థలు కూడా విచారణ రంగంలోకి దిగాయి. అట్లాగే బోయింగ్ నుంచి విచారణ టీం దిగింది. అట్లాగే దీని ఇంజన్లు జనరల్ ఎలక్ట్రికల్ వాళ్ళ ఇంజన్లు, ఈ 2 కూడా వాళ్ళకు సంబంధించిన సంస్థ కూడా రంగంలోకి దిగింది. సో ఇది దాదాపు 1 year పడుతుందని చెప్తున్నారు సమగ్రమైన విచారణ రావడానికి. అప్పటికి కానీ మనకు యాక్చువల్ కాజ్ ఆఫ్ క్రాష్ అనేది అప్పటికి కానీ బయటకు రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.